వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా. విజయవాడలో పర్యటించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ప్రజలు సాంప్రదాయ వంటల్ని ఆహారపు అలవాట్లుగా మార్చుకోవాలని సూచన. ఆదిలాబాద్ జిల్లా బీజేపీ పదాధికారుల సమావేశంలో పాల్గొన్న మర్రి శశిధర్ రెడ్డి. బూత్ కమిటీలను వచ్చే 10 రోజుల్లోగా పూర్తి చేయాలని దిశానిర్దేశం. యాదాద్రి భువనగిరి జిల్లా జూలూరు గ్రామంలో బయటపడ్డ కల్తీ పాల తయారీ కేంద్రం. 500 మిల్లీలీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 2 కేజీల దోల్ఫూర్ స్కీమ్ పాల పౌడర్ స్వాధీనం. ఇక డీటెయిల్స్ చూస్తే రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని పురపాలక ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు రైతులకు భరోసానిచ్చారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు గోపాలపల్లె, ఎల్లారెడ్డిపేట మండలంలో గుంటపల్లి చెరువుతండ, వీరన్పల్లి మండలం కేంద్రాలలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తడిసిన ధాన్యం కుప్పలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అధైర్యపడవద్దని, కేసీఆర్ పై నమ్మకం ఉంచాలంటూ భరోసా ఇచ్చారు. అధికారులు పంట నష్టం వివరాలు సేకరిస్తున్నారన్నారు. లావాణి పట్టాలు ఉన్న వారికి పరిహారం ఇబ్బందులున్నాయని కొందరు రైతులు చెప్పడంతో మనది పేదవాళ్ల ప్రభుత్వమని, రైతుల ప్రభుత్వమని, లావాణి పట్టా కలిగిన రైతులకు కూడా పరిహారం అందుతుందని హామీ ఇచ్చారు. మీరు బాగుంటేనే మేము బాగుంటామని, దేశం పచ్చగా ఉంటుందని అన్నారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలను ప్రభుత్వం కడుపున పెట్టుకుని కాపాడుకుంటుందన్నారు. ఇళ్లు లేవని కొందరు రైతులు ప్రస్తావించగా, స్థలం ఉంటే గృహలక్ష్మి పథకం కింద 3 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామని, జాగా లేని పేదలకు ఇంటి స్థలాలు ఇస్తామని అన్నారు. తప్పకుండా సాయం చేస్తాము. మిగిలింది పోసినాక మిగిలింది వచ్చేది అది కొంటాము, పంట కూడా సాయం చేస్తాము. మేము అది పెట్టుకోకండి, ధైర్యం ఉండండి. ఎందుకంటే ఇది ఎవరేం చేయలేము కదా. ఇప్పుడు నేను నీళ్ళు ఇవ్వగలుగుతాను, కరెంట్ ఇవ్వగలుగుతాను, విత్తనాలు టైంకి ఇవ్వగలుగుతాము, ఎరువులు మంచిగా ఇవ్వగలుగుతాము. ఇది చెడగొట్టుడు వానాలు కదండి, ధైర్యంగా ఉండాలి. మేము కొంటాం, అది కూడా చెప్తున్నా కదా. మిగిలింది కొందాము, నీళ్ళు పోయినాక మీరు ఎట్లా పోస్తారు, మిగిలిన రాలిపోయిందని కూడా సాయం చేస్తాం. టెన్షన్ పడకు ఏం కాదు. టెన్షన్ పడకు, ప్రభుత్వం మీతో ఉన్నది, ధైర్యంగా ఉండండి కదా. ఒక మీరే కాదు, నేను ఆడ తాండ కూడా పోయినా, గుంటుపల్లి చెరువు తాండ కూడా పోయినా, ఆడ చూసినా, కింద ముస్తాబాద్లో చూసినా, అంతటా కూడా ఇదే పరిస్థితి ఉన్నది. చెడగొట్టుడు వానలు ఇవి, ధైర్యంగా ఉండాలి. మేముంటాం నీకు, మేము ధైర్యం మొత్తం రాసి మీకు సాయం చేసి పోతాం. ఓకే, మీ సురేష్ గారు పిలిచిండు, కళావతి పిలిచింది, ఆగన్న పిలిచినాడు, అందుకే వచ్చిన మల్లేశం పిలిచిండు. తప్పకుండా సాయం చేస్తాం, టెన్షన్ పెట్టండి. ఓకే, ఈ ఎండలు బంద్ కావద్దని మొక్కరు గట్టిగా. ఎండలు కోతలు బంద్ అయ్యేదాకా అదే ఎండలు బంద్ కావద్దు, కోసేదాకా బంద్ కావద్దని చెప్తున్నా కదా. మళ్ళీ వానలు పడద్దని భయపడదు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విజయవాడలో పర్యటించారు. నగరంలోని మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీ ట్రిపుల్ఎస్ ఇడ్లీ సెంటర్లో టిఫిన్ చేశారు. అక్కడ పాక ఇడ్లీలు రుచి చూశారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావుతో కలిసి నేతి ఇడ్లీలు తిన్నారు. ఈ పాక ఇడ్లీ తినేందుకే గన్నవరం నుంచి ప్రత్యేకంగా విజయవాడ వచ్చాను. ఇడ్లీలు చాలా బాగున్నాయని, నాణ్యంగా అందిస్తున్నారని హోటల్ యజమానిని అభినందించారు. పాక ఇడ్లీ అంటే తనకు చాలా ఇష్టమన్నారు వెంకయ్య నాయుడు. గతంలో ఎప్పుడో ఒకసారి ఇక్కడ ఇడ్లీ తిన్నానని గుర్తు చేసుకున్నారు. మంచి ఇడ్లీలు తినాలని ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. సాంప్రదాయ వంటల్ని ఆహారపు అలవాట్లుగా మార్చుకోవాలని సూచించారు. పిజ్జా, బర్గర్లు ద్వారా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని, యువతకు కూడా మన వంటకాల రుచులను చూపించే అలవాటు చేయాలని అన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా శ్రద్ధ పెట్టాలని, అమ్మ చేతి ముద్ద ఎప్పుడూ అమృతమే అన్నారు. అలాగే మన సాంప్రదాయ వంటలే మనకు బలమని, వ్యాయామం మనకి ఎంత ముఖ్యమో మన వంటలే తినడం అంతే కూడా ముఖ్యమని అన్నారు. తాను ఎటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేయనన్నారు వెంకయ్య. పాక ఇడ్లీ తినాలని చానాళ్లుగా అనుకుంటున్నట్లు వెంకయ్య నాయుడు చెప్పారు. అయితే ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్న సమయంలో భద్రతా కారణాలతో, ఆ తర్వాత కరోనా కారణంగా రాలేకపోయినట్లు వివరించారు. విజయవాడలో చాలా కాలం నుంచి నేను వింటున్న ఈ పాక ఇడ్లీ రుచి చూద్దామని చాలా రోజు కోరికగా ఉండేది. ఇంతకుముందు ప్రోటోకాల్ కారణంగా, భద్రతా కారణంగా రావడం కుదరలేదు. ఈరోజు ఉదయం
డాక్టర్ శ్రీనివాస్ గారితో కలిసి ఉదయాన్నే ఇక్కడికి వచ్చి ఈ ఇడ్లీ తినడం అవకాశం కలిగింది. చాలా అద్భుతంగా, ఒక రకంగా చెప్పాలంటే ఇడ్లీ చాలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేలాగా ఉంది. మంచి సాంప్రదాయబద్ధమైన కుటుంబ వ్యవస్థలో భాగమైన ఇంటి యొక్క ఇలాంటి రుచులను, వంటలను మనందరం ఆస్వాదించాలా, ప్రోత్సహించాలా. ఇడ్లీ అన్నిటికల్లా ఆరోగ్యకరమైంది. దాంట్లో ఆయిల్ ఉండదు, ఇతరత్ర అవి ఇవి కలిపే అవకాశం లేవు. అందువల్ల నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం. ఆ ఇడ్లీతో కారపొడి, నెయ్యి వేసుకొని లేకపోతే చట్నీ కలుపుకొని తింటుంటే చాలా సంతృప్తిగా ఉంటుంది. అరుగుదల కూడా బాగుంటుంది. అందుకని ఇడ్లీ తినడం నేను ఇష్టపడతాను. నేను అందరికీ చెప్పేది ఒకటే, మన సాంప్రదాయ వంటలను, భారతీయ వంటలను ప్రోత్సహించండి. తద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. వ్యాయామం చేయడం ఎంత అవసరమో రుచికరమైన, శుచికరమైన భారతీయ వంటలను తినడం అంత మంచిది. ఈ పిల్లలు ఇప్పుడు కొత్తగా పాశ్చాత్య వ్యామోహానికి లోబడి ఈ అడ్వర్టైజ్మెంట్లు, ఈ టీవీ యాడ్స్ ఇవన్నీ చూసిన తర్వాత పాశ్చాత్య ఫుడ్, పిజ్జా, బర్గర్. భారతీయ జనతా పార్టీని బూత్ స్థాయి నుంచి కార్యకర్తలు పటిష్టం చేయాలని బీజేపీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ఆదిలాబాద్ జిల్లా పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బూత్ కమిటీలను వచ్చే 10 రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. బూత్ స్థాయిలో కేంద్రంలో మరోసారి మోదీ సర్కార్, రాష్ట్రంలో ఈసారి బీజేపీ సర్కారే అనే నినాదాలని రాయాలని చెప్పారు. వచ్చే ఎన్నికలు ఉమ్మడి ఆదిలాబాద్లోని 10 స్థానాలను బీజేపీ గెలుచుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రత్యేకంగా కేసీఆర్ పాలన ఏ విధంగానైతే జరుగుతుందో ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత మొదలైంది. రానున్నటువంటి ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. కేసీఆర్ ఏది చేసినా కూడా 2014 తర్వాత తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఆయన చేసినటువంటి కార్యక్రమాల్లో ప్రధానంగా అవినీతి చోటు చేసుకోవడం జరిగిందనేటువంటి దాంట్లో ఎవరికి కూడా వేరే అభిప్రాయం లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇటీవల 2014 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రాజకీయంగా టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ గా భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చడం, అదొక ఆయనకు అది రాజకీయ దురాశతో చేసుకున్నటువంటి నిర్ణయంగా నేను భావిస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోజంపల్లి మండలం జూలూరు గ్రామంలో కల్తీ పాలు తయారీ బయటపడింది. దాంతో ఎస్ఓటీ పోలీసులు దాడులు జరిపారు. పాల వ్యాపారి కాసుల శేఖర్ ను అదుపులోకి తీసుకున్నారు. 100 లీటర్ల కల్తీ పాలను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ పాల తయారీలో వినియోగించే 500 మిల్లీలీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 2 కేజీల ధోల్పూర్ స్కీమ్ పాల పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పోచంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఏపీలో జగనాసుర పాలన కొనసాగుతోందని ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే మనమాడి కొండబాబు ఆరోపించారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలనపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, పార్టీ తెలుగుదేశం యువత నగర అధ్యక్షులు చింతలపూడి రవి, నాయకులు చప్పిడి వెంకటేశ్వరరావు, సబ్బతి ఫణేశ్వరరావు, తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు. జగనాసుర అవినీతి జగనాసుర పాలన భయపడిపోతున్నారు. పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. ఈరోజు భయంతో బతుకుతున్నారు. ఇటువంటి జగనాసురుడు పరిపాలన అంతా కూడా ఆ రావణాసురులాగే పక్కకి వెళ్ళిపోవాలి. రావణాసురుడు ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో జగనాసురుడు అదే విధంగా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ఇదే ప్రజలందరి కోరిక. ఆ కోరిక మేరకు ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇది ఒక దుర్మార్గ పాలన నడుస్తుంది. రావణాసురుడిని గుర్తు చేసుకునే పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రంలో. అటువంటి పరిపాలన గుర్తు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇది రాబోయే తరాలకి మంచిది కాదని చెప్పి మనం రాముడి గురించో గొప్పవాళ్ళ గురించో దేవుడి గురించి గొప్పవాళ్ళు చెప్పుకోవాలి. కానీ ఈరోజు ఈ యుగంలో మళ్ళీ రావణాసురుడి గురించి చెప్పుకుంటూ అటువంటి రావణాసురుడు ఇప్పుడు జగనాసురుడిగా వచ్చి మన పరిపాలన చేస్తున్నాడని చెప్పుకునే పరిస్థితి ప్రజలకు వచ్చింది. అటువంటిది మంచిది కాదని చెప్పి ఈరోజు మీ ద్వారా తెలియజేస్తున్నాం. జగనాసుర పాలన. కైకలూరు మండలం గోపవరం గ్రామంలో పంట భూమి 14 ఎకరాల చేపల చెరువు అక్రమ తవ్వకాన్ని సరిహద్దు రైతు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే గోపవరం గ్రామంలో బడా రైతు మాజీ ఎంపీపీ కోళ్ల అప్పారావు తనకి ఉన్న 14 ఎకరాలని భూమిని చేపల చెరువుగా తవ్వకాలు ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న సరిహద్దు రైతులు తవ్వకాలు నిలుపుదల చేయాలని అక్కడ ఆందోళన చేశారు. ఈ చెరువు తవ్వకం వల్ల పక్కనున్న పంట భూములు దెబ్బతింటాయన్నారు. ఇక్కడ వరి పంట భూములు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పంట పండే పరిస్థితి లేకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. మరి మాకు తెలిసి అయితే ఇక్కడ మరి పర్మిషన్ ఆయనకు ఉందో లేదో కూడా మాకు తెలియదండి. కానీ పర్మిషన్ ఉందంటున్నారు. మరి పర్మిషన్ ఒకవేళ ఇచ్చుంటే కనుక ఎంఆర్ఓ గారి దృష్టిలో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, మేమందరం కూడా చిన్న సన్నకారు రైతులు అండి. మా పొలం పూర్తిగా అంటే మా పండే వ్యవసాయ భూమి పూర్తిగా ఈ చెరువులు తవ్వటం వల్ల ఊట దిగిపోయి పూర్తిగా నాశనం అయిపోతాయండి. కనీసం పంట కూడా పండే అవకాశం లేదు. దాంతో మేము చాలా ఇబ్బంది పడతామండి, ఆర్థిక పరంగా కానీ లేకపోతే మా భవిష్యత్తు పరంగా. రామచంద్రపురం నియోజకవర్గం గంగవరం మండలం కుందూరు గ్రామంలో అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యం రాశులను మంత్రి వేణుగోపాలకృష్ణ పరిశీలించారు. మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రైతులు తడిసిన ధాన్యం గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలును త్వరగా పూర్తి చేసేందుకు తగు చర్యలు కూడా తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సింధు సుబ్రహ్మణ్యం, ఎంపీపీ పంపన నాగమణి పాల్గొన్నారు. అలా ఉన్నాడు సార్. ఓ బాటిల్ తెప్పి సార్ చేతులు స్మృతి ఇంకో బాబు మీరు అకౌంట్ రాజాలి
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు చిత్తూరు జిల్లా కల్లూరు సిఐ ఆశీర్వాదం, పోతలపట్టు ఎస్ఐ హరిప్రసాద్ వెల్లడించారు. పోతలపట్టు మండల కేంద్రంలోని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయాలు, ఇళ్లలో దొంగతనాలు, ట్రాన్స్ఫార్మర్ల ధ్వంసంపై నమోదైన కేసులో పులిచెర్ల మండలానికి చెందిన శేఖర్, కార్వేటి నగరం మండలానికి చెందిన సుబ్రహ్మణ్యాన్ని అరెస్టు చేశారు. వారి నుంచి పంచలోహ విగ్రహాలు, రాగి వైర్లు, సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు అది వాళ్ళ ఆకి తీసుకొని వీళ్ళు 30 ఏళ్ళు ఉన్నాము. మళ్ళీ చూపించచ్చు. లాస్ట్ ఇయర్ అక్టోబర్ మంత్ 5th మన పుదరపట్టు మండలం పీకొత్తకోట సమీపం గల వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పంచలోహ విగ్రహాలు, అంటే వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవారి విగ్రహాలు, మరి అక్కడ ఉన్నటువంటి సిల్వరు, మరి బ్రోంజ్ ఆర్టికల్స్ను థెఫ్ట్ చేయడం జరిగింది. అలాగే అది కాకుండా మా పుదరపట్టు మండలంలో ఫీల్డ్స్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి కాపర్ వైర్ను దాదాపు 12 ట్రాన్స్ఫార్మర్ బ్రేక్ చేసి అఫెండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ నెల జస్ట్ 1 వీక్ బ్యాక్ అదే మన టీ కొత్తకోట గ్రామంలో నారాయణ స్వామి గారి ఇంట్లో కూడా అఫెండ్ చేశారు. ఇవన్నీ మన పుదరపట్టు పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మా చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చిత్తూరు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్గా ఏర్పడి ఈ ఏదైతే ప్రాపర్టీ అఫెన్స్ ఉన్నాయో వీటిని ట్రేస్ చేయాలనే ఉద్దేశంతో ఒక టీమ్గా ఏర్పడి మా పుదరపట్టు ఎస్ఐ వారి సిబ్బంది నిన్నటి దినము అనగా 1వ తేదీ పెట్రోలింగ్ చేస్తుంటే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా వీళ్ళకు కనబడ్డారు. వారిని ఇంటరాగేషన్ భాగంగా వాళ్ళని విచారిస్తే వాళ్ళ పేర్లు శేఖరు మరియు సుబ్రహ్మణ్యం, ఇది పాకాల మండలం అని అడ్మిట్ కావడం జరిగింది. ఈ ఇంటరాగేషన్ భాగంగా వాళ్ళు లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఆ టెంపుల్లో ఆ విగ్రహాలు తామే దొంగిలించామని, అలాగే ఈ ఫీల్డ్స్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ కాలుకొట్టి వాటిలో ఉన్నటువంటి కాపర్ వైర్ను తామే దొంగిలించామని, అంతేకాకుండా ఇటీవల వారం ఉన్నటువంటి రామ్మూర్తి నాయుడు గారి ఇంట్లో కూడా హోమ్ నీడ్ ఆర్ట్స్ కూడా వాళ్ళే దొంగిలించారని చెప్పేసి అడ్మిట్ కావడం జరిగింది. దానికి మేము కన్ఫెషన్ రికార్డ్ చేసి
వారిని మా కస్టడీ తీసుకొని వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 3 పంచలోహ విగ్రహాలు అంటే వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి మరియు అక్కడ కంచు మరియు ఇతడి పాత్రలు, అలాగే ఈ ట్రాన్స్ఫార్మర్లో ఉన్నటువంటి రాగి వైర్లు సుమారు 30 కేజీలను, మరియు అలాగే ఆ రామ్మూర్తి నాయుడు గారి ఇంట్లో నారాయణ స్వామి గారి ఇంట్లో ఉన్నటువంటి హౌస్ ఆర్టికల్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ సుమారు వీటి విలువ 3 లక్షలుగా ఉంటుంది. అన్ని లీగల్ ఫార్మాలిటీస్ అయిన తర్వాత ఈరోజు వారిని చిత్తూరు కోర్టుకు రిమాండ్ నిమిత్తం పంపడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సత్యనారాయణపురం టౌన్ పోలీస్ స్టేషన్ ను లా అండ్ ఆర్డర్ డీసీపీ విశాల్ గుని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పనితీరును పరిశీలించి తగు సూచనలు చేస్తూ రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరును స్టేషన్ సీఐని అడిగి తెలుసుకున్నారు. ఫేర్స్, ఫెస్టివల్స్, ఇంపార్టెంట్ పీపుల్, తర్వాత పాత హిస్టరీ అన్ని కూడా అప్డేట్ చేస్తున్నారు. ఎనీ మేజర్ ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా అప్డేట్ చేయాలి. వార్తలు రాస్తే ఓకే. DCR రాస్తున్న టైం పెట్టి DCR సీనియర్ ఆఫీసర్ వచ్చి మాట్లాడండి. మీరు అదొకటి ఇచ్చేయండి. పోలీస్ స్టేషన్ ఆదిరెడ్డి కుటుంబంపై కక్ష సాధింపుగా ముందుకు వెళ్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ అన్నారు. ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యేగా గెలిచారని, రాజమండ్రిలో ఎమ్మెల్యేగా మంచి పేరు ఉందని, వారిపై అక్రమ కేసులు నమోదు చేసి సిఐడి పోలీసులు అరెస్టు చేశారని, జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన నశించాలని చెప్పారు. రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాష్ట్ర పార్టీ కార్యదర్శి బండారు అప్పలనాయుడు మాట్లాడుతూ టీడీపీ ఏ కార్యక్రమం చేసినా వైసీపీ ఇబ్బంది పెడుతుందని, ఆదిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టడానికి చూస్తున్నారని ధ్వజమెత్తారు. సిఐడి కక్ష సాధింపుగా వెళ్తుందని అన్నారు. ఇవాళ రాష్ట్రంలో వైసీపీ యొక్క అహంకారపూరిత ప్రవర్తన రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 4 ఏళ్లుగా చూస్తున్నాం. అదే కోవలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని ఎదురుస్తున్న రాష్ట్రంలో అనేక మంది నాయకులకి అక్రమ కేసులు పెట్టి ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టడం ఆనవాయితీగా మారింది. అదే కోవలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మా యొక్క మాజీ ఎమ్మెల్సీ పెద్దలు పూజ్యులు ఆదిరెడ్డి అప్పారావు గారిని, అలాగే వారి అబ్బాయి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మా సోదరులు ఆదిరెడ్డి వాసు గారిని లేనిపోయిన అభూత కల్పనలతో వారు తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కుటుంబం కాబట్టి రాబోయే రోజుల్లో ప్రస్తుతం రాజమండ్రి ఎమ్మెల్యే కూడా ఆదిరెడ్డి అప్పారావు గారి కోడలు, అలాగే మా సోదరులైన ఆదిరెడ్డి వాసు గారి మిస్సెస్ అయిన ఆదిరెడ్డి భవానీ గారు మంచి మెజార్టీతో గెలవడం 2019లో కూడా జరిగింది. వారు గెలిచిన కాడి నుంచి రాజమండ్రిలో అన్ని వర్గాలకి అందుబాటులో ఉండి రాబోయే రోజుల్లో కూడా భారీ మెజార్టీతో గెలిచే కుటుంబం కాబట్టి ఆ కుటుంబాన్ని ఎలాగా వేధించాలని ఆలోచించి అక్రమ కేసులు పెట్టి గడిచిన 2 రోజుల క్రితం మనం చూసాం.
తెల్లారితే ఇంకా ఇంట్లో నిద్ర కూడా లేవలేదు. సిఐడి వాళ్ళు 30 మంది వెళ్ళిపోయి పెద్దయిన ఆదిరెడ్డి అప్పారావు గారికి, మా సోదరులైన ఆదిరెడ్డి వాసు గారికి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క అక్రమ అరెస్టుకి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నాం. అదే కోవలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా. విజయవాడలో పర్యటించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రజలు సాంప్రదాయ వంటల్ని ఆహారపు అలవాట్లుగా మార్చుకోవాలని సూచన. ఆదిలాబాద్ జిల్లా బీజేపీ పదాధికారుల సమావేశంలో పాల్గొన్న మర్రి శశిధర్ రెడ్డి, బూత్ కమిటీలను వచ్చే 10 రోజుల్లోగా పూర్తి చేయాలని దిశానిర్దేశం. యాదాద్రి భువనగిరి జిల్లా జూలూరు గ్రామంలో బయటపడ్డ కల్తీ పాల తయారీ కేంద్రం, 500 మిల్లీలీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 2 కేజీల దోల్ఫూర్ స్కీమ్ పాల పౌడర్ స్వాధీనం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.